నెక్స్ట్ ఏంటమ్మా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆ, ఇప్పుడు ఏమవుద్దంటే ఈ రాశి అనేది లేదు, కానీ ఆ రాశి ఆ 30 డిగ్రీల ఏరియాకి దగ్గరలో ఉన్న నక్షత్ర సముదాయం స్టార్ కన్స్టలేషన్ పేరు పెట్టిన తర్వాత, హలో, సార్ సార్ వినిపిస్తుంది సార్. లగ్నం అంటే ఏమవుద్దంటే తూర్పు దిక్కున పుట్టే సమయానికి ఈ ఈ వీటిని నక్షత్ర కాన్స్టలేషన్స్ అంటారు. ఇలా కనిపిస్తుంది అనమాట. మనం ఆకాశంలో అవును సార్. ఓకే. చూడొచ్చు నక్షత్ర సముదాయాలను అంటారు. అవును వాటి సార్. ఆకారాలు ఇలా ఉంటాయి అంటారు. కాబట్టి ఏ ఆకారం సింబల్ అయితే కనిపిస్తుందో అది ఆ సింబల్ అక్కడ ఆ రాతికి పెట్టారు కదా సార్. దాన్నే రైజింగ్ సైన్ అంటారు, అసెండెంట్ సైన్, లగ్న లగ్న చిహ్నం అన్నమాట. ఓకే సార్. ఆ ఓకే. రాశిదే అవుతుంది. కాబట్టి అప్పుడు ఆ బాబు పుట్టేటప్పుడు వృషభం అనేది ఈ ఈ సింబల్ తూర్పు దిక్కు ఉదయిస్తుంది అనమాట ఆ టైంలో. అందుకని బాబుది వృషభ లగ్నం అయింది. అవును సార్. కాబట్టి లగ్నం అనేది అది అంటారమ్మా, లగ్నం అంటే. సరే, ఇప్పుడు మనం దానికి వెళ్దాం. ఆన్లైన్ జ్యోతిష్ అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, క్లియర్ అయిందమ్మా. కాబట్టి ఎక్కడైతే లా రాస్తామో అది వృషభ లగ్నం అవుద్ది. ఒక్కోసారి ఏమవుద్దంటే లగ్నానికి సంధి లగ్నాలు పడతాయి. సంధి లగ్నం అంటే ఇప్పుడు ఇప్పుడు లగ్నం ఎన్ని డిగ్రీలు వచ్చింది బాబుకి చూడండి మీరు. మనకి బాబు లగ్నం వచ్చేసి 27 డిగ్రీలు. అవును సార్. అంటే ఏంటి, 30 డిగ్రీలు దగ్గరలో ఉన్నాం. అవును సార్. అవునండి. పాపది లగ్నం, పాపది వచ్చేసి ఇక్కడ చూసే లగ్నం, పాపది కూడా వృషభ లగ్నమే. అవును సార్. అవును. కానీ పాపది వృషభ లగ్నం అంటే పాపది ఎన్ని డిగ్రీలు వస్తుంది? వృషభ లగ్నం, పాపది కూడా వృషభ లగ్నమే. పాపది కూడా 27 డిగ్రీలే పడుతుంది. అవును సార్. అవును. అయితే ఇప్పుడు బాబుది 14 డిగ్రీల్లో ఉంది వృషభం. సంధి లగ్నం అని ఎప్పుడు అంటారంటే ఒక్కోసారి ఇప్పుడు చూడండి, వృషభం అంటే 14 డిగ్రీలు, అదే కాకుండా 2 డిగ్రీలో పడింది అనుకోండి. ఇప్పుడు బాబుది 14 డిగ్రీల్లో ఉంది కదా సార్, 27 కాదు. బాబుది 14 డిగ్రీలు, పాపది 27 డిగ్రీలు. 27 అంతే సార్. ఓకే. కానీ ఒక్కొక్కరిది ఈ రెండు వృషభంలోనే వస్తున్నాయి. కానీ పాపది వృషభం లాస్ట్ అవుతుంది, వస్తుంది అనమాట. అవునండి. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే సంధి లగ్నం ఎప్పుడు అంటారంటమ్మా, ఇప్పుడు నేను చెప్పేది మీకు ఇక్కడ వస్తాను నేను. సంధి లగ్నం అంటే ఇప్పుడు ఈ వృషభ రాశిలో బాబు 14 డిగ్రీలు కాకుండా 2 డిగ్రీలు అనుకోండి. అప్పుడు ఏమవుద్దంటే ఈ మేషం నుంచి వృషభం కదా దగ్గర, అంటే ఈ భావానికి దగ్గరకు వస్తున్నాం అనమాట, దగ్గర పడుతుంది డిగ్రీ. అవునండి. అప్పుడేమవుద్దంటే మేషం నుంచి మారి సూర్యుడు ఇక్కడికి వచ్చేటప్పుడు, వృషభంకి వచ్చేటప్పటికి ఆ 2 డిగ్రీల డిఫరెన్స్ ఉంది చూసారా. అవును సార్. 0 to 2 డిగ్రీల లగ్నం వచ్చింది అంటే అప్పుడేమవుతుందంటే వీటిని సంధి లగ్నం ఎందుకు అంటారు అంటే ఒక లగ్నం ఇంకొక లగ్నం మారే టైంలో తక్కువ టైం అన్నమాట. ఇప్పుడు అదే. బాబు పుట్టిన సమయం ఎంత? 7 ఒక్క నిమిషం సార్. 7 1 నిమిషం వృషభ లగ్నంలో ఉంది అంటే మనకు మేషము 6:56 అయిపోయి ఉంటది మేషం. మేషం అంటే తిను 14 డిగ్రీల్లో ఉన్నాడు కదా సార్. మీకు 14 డిగ్రీల్లో ఉన్నాడు, కానీ జనరల్ గా ఎవరు మామూలుగా చెప్తున్నారు. ఓకే, మీరు జనరల్ గా చెప్తున్నారు. అంటే ఓకే మీకు సార్. ఈ ఓకే. నాలెడ్జ్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఇంత కష్టపడి రేపు మీరు ఇలాంటి ఎంతో మంది తల్లిదండ్రులకు మీరు మళ్ళీ సహాయం చేయాలి. ఆ, అర్థమైంది సార్. అర్థమైంది సార్. వాళ్ళకి అర్థమైంది. సేవ చేయాలి. మీరు ఆ కాకినాడ అవును సార్. ఏరియాల్లో ఇలాంటి జరుగుతున్న మోసాలకి అవును సార్. అవును. చెక్ పెట్టాలి. దానికోసమే సార్ అసలు నేర్చుకోవాలనుకున్నదే దానికోసము. మీకు ఇంత ఎందుకు నేను డీప్ గా వెళ్ళి చెప్తున్నానంటే అవును. తల్లి నువ్వు కాకినాడలో ఉన్న అందరికీ సహాయం చెయ్యి. ఒక్క తప్పకుండా పైసా సార్. తప్పకుండా. ఆశపడకుండా ఒక తల్లి అవును తండ్రికి, సార్. ఒక బిడ్డకి, ఒక చెల్లికి అందరికి న్యాయం అవును చెయ్యి. సార్. అవును. మా దగ్గర కొంచెం ఎక్కువ సార్, మేము జాతకాలు చూడడము ఇట్లా మోసపోవడము ఎక్కువ ఉంటది ఇక్కడ. చాలా ఎక్కువ జరుగుతుంది సార్ మా దగ్గర.
అందుకనే అమ్మా నీకు నేను ఎందుకు చెప్తున్నాను, ఉమ్. ప్రతి పాయింట్ నీకు తీసుకెళ్తున్నా నేను డిగ్రీల దగ్గర నుంచి. అవును అవును ఇంకా సార్, నీకు డౌట్ అర్థమైంది ఉంటే సార్, అడుగు. అర్థమైంది. ఇక్కడ నేను చెప్పి ఆ, మీ బాబు 14 డిగ్రీలు అన్నా మళ్ళీ సంధి దగ్గరికి వెళ్ళాను. సంధి అంటే ఎందుకంటే ఆ, అలాంటి సిచ్యువేషన్స్ అర్థమైంది సార్, వస్తాయి. అర్థమైంది, అర్థమైంది, అప్పుడు అర్థమైంది సార్. ఏమవుతుందంటే లగ్నము అంటే బాబు పుట్టిన సమయం ఉదయం 7 గంటల 1 నిమిషం అయితే ఆ అప్పటికి మేష లగ్నము 6:56, 57 క్లోజ్ అవుతుంది. ఒక ఐడియా ఇస్తున్నా. ఆ, అవును సార్, అవును. ఉమ్. అప్పటికి ఈ 4 నిమిషాలు 5 నిమిషాలు అట్లా పడితే వీటిని ఏమంటారంటే సంధి లగ్నాలు అంటారు. అవును సార్, అర్థమైంది. కానీ నీకు అప్పుడు ఏమవుద్దంటే మెయిన్ లగ్నం మట్టికి వృషభం అవుద్ది, సెకండ్ లగ్నం వచ్చేసి నీ మేషం. మేషం అవుతుంది. అంటే ఒక్కొక్కసారి మనం చూసుకునే టైం కూడా ఒక 5 మినిట్స్ అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతాం కదా సార్ డెలివరీలప్పుడు. అది కరెక్ట్. కూడా మిస్ అవుతాం కదా సార్. అందుకని ఉమ్, కృష్ణమూర్తి ఉమ్, పద్ధతిలోకి వెళ్ళి చెప్పాలి అంటే అడుగుతారు తల్లిదండ్రులు. అమ్మ ఎందుకంటే కృష్ణమూర్తి అక్యురేట్ గా కావాలి అంటే అక్యురేట్ టైం ఇవ్వాలి మీరు. ఉహు, ఉమ్, అసలు ఉమ్, అందుకేనమ్మా ఈ జాతకాలు అంటే నేను నమ్మను. ఉమ్. ఎందుకంటే వీళ్ళు చెప్పే టైంలు బాగా అసలు తెలియదు వీళ్ళకి. అవును సార్, అవును. వెళ్ళిపోతే ఉమ్, పేర్లు పొంతల మీద చూడండి సార్ అంటారు. ఉమ్. పేర్లేమో ఆయన పేరేమో వెంకటరావు, వెంకట సుబ్బారావు అంటారు, పిలిచేదేమో వెంకట్ అంటారు. మళ్ళీ వెంకట మీద చూడమంటారా, సుబ్బారావు, శ్రీనివాసరావు. నన్నేమో మా అమ్మ వాసు అని పిలుస్తుంది. ఇప్పుడు నేను ఆయన అడుగుతాను, అవును. సార్ శ్రీనివాసరావు మీద చూడాలా, శ్రీ మీద చూడాలా, వాసు మీద చూడాలా అని. వెంకటరత్నం వెంకట మీద చూడాలా, వే మీద చూడాలా, ఉమ్, రత్నం మీద చూడాలా. మా అవును. ఇట్లా కన్ఫ్యూజన్ అమ్మా. వాళ్ళకి అసలు అవును కొంతమందికి సార్, అయితే డేట్ ఆఫ్ బర్త్ లేవు, ప్లేస్ ప్లేస్ కూడా సరే ఓకే, ఇయర్ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, టైం తెలియదు. అవును సార్, అవును. వాళ్ళని పట్టుకొని ఏం జాతకాలు చూస్తారు. సరే తెలిసిన వాళ్ళన్నా వీళ్ళు కరెక్ట్ గా తెలుసా అంటే అది కూడా డౌటే. అవును సార్, అవును. అలాంటప్పుడు ఈ సంధి లగ్నాలు నేను చెప్పిన టైంలో కొన్ని అయితే మనం లగ్నం వాళ్ళు, ఎందుకంటే లగ్నం అనేది 2 గంటలు ఉంటదమ్మా. అవును సార్. ఈ 2 గంటల్లో కొన్ని దీర్ఘ కొన్ని దీర్ఘ లగ్నాలు, కొన్ని హ్రస్వ అశ్వ లగ్నాలు హ్రస్వలగ్న ఉన్నాయి కదా సార్. అమ్మా, ఆ, కొన్ని హ్రస్వ లగ్నాలు ఉంటాయి. మీనం ఉమ్, వచ్చేసి 1:36 నిమిషాలే ఉంటదమ్మా. అవును సార్, మీనం తర్వాత కుంభం 1:39 నిమిషాలు ఉంటుంది. అవును సార్. వృషభం వచ్చి 2 గంటలు ఉంటది. ఉమ్, 2 గంటల పైన పడే లగ్నాలన్నింటినీ దీర్ఘ లగ్నాలు అంటారు. ఓకే సార్, ఓకే. ఇలా చిన్న ఉమ్, 1:30 గంట 1:40 ఇట్లా పడేవాడిని హ్రస్వ లగ్నాలు అంటారు. అశ్వ లగ్నాలు. ఇప్పుడు ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు ఆ 2 గంటల సమయంలో మనం చెప్పే ఆ టైం ఉంటుంది చూసారా, ఆ కొన్ని 5 నిమిషాల డిఫరెన్స్ లో లగ్నం మారిపోద్ది. అవును సార్, అవును. ఎప్పుడైతే లగ్నం మారిందమ్మా టోటల్ చార్ట్ మొత్తం ఎందుకంటే లగ్నం నుంచి అతని ఫస్ట్ నంబర్ స్టార్ట్ అవుద్ది. లగ్నం 1వ స్థానము అంటే అతని స్వభావము, అతని జీవన విధానము, అతని చేసే అవును సార్, పనులు, అతని ప్రవర్తించే తీరు, ఈ మొత్తం లగ్నం మీద ఆధారపడుతుంది. అవును సార్, అవును. 2వ స్థానం మనం వచ్చేకి మనం ధనస్థానం అంటాము, కుటుంబం అంటాము, వాక్కు అంటాం. అవును సార్, ఇప్పుడు ఇక్కడ 2వ స్థానం మన మిథునం అయిందంటే మనం చెప్పే లెక్క తప్పు అయిందానికి అది మేషంలోకి వెళ్ళిపోయింది అనుకో, ఆ టైంని బట్టి అది ఎవరి అవును సార్, జాతకంలో అవును. ఇది వస్తుంది, తేడా మనమేమో వస్తుంది కదా అది సార్. మ్యాచ్ గా లేదని ఇబ్బంది పడతా ఉంటారు. పెళ్ళిళ్ళు అమ్మాయిల్ని చూసుకొని అది నాలాంటి సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు, వాడేదో చెప్తాడు, అవి పట్టుకుంటారు, ఆ మ్యాచ్ కమ్మని మ్యాచ్ వదులుకుంటారు, తిరుగుతూ ఉంటారు, మాంగలికులు అని చెప్పుకుంటా ఉంటారు. నాకు మా అబ్బాయి మాంగలికుడు కోసం ఎదుగుతా. అసలు మీదా జాతకం అసలు అర్థమైంది సార్. కరెక్ట్ గా డే టు టైం తెలియదు. ఇవన్నీ ఉన్నాయి తలకాయ నొప్పులు, కానీ నమ్ముతున్నారు కాబట్టి సరే అమ్మా. అవును సార్. సరే ఉమ్, అయితే అమ్మా ఇప్పుడు 1వ స్థానం, 2వ స్థానం ధనస్థానం, మూడో వచ్చేసి భాతృస్థానం. అయితే భాతృ అని వీళ్ళకి పేర్లు కానమ్మా ఒక్క స్థానం రెండు మూడు ఫలితాలు చెప్తా ఉంటది. ఇప్పుడు 2వ స్థానం చెప్పారు, ధనము, కుటుంబం, వాక్కు అన్నారు. అవును సార్. ఇట్లాగే 3వ స్థానం వచ్చేసి ధనస్థానం, 3 భాతృస్థానము, 4 మాతృస్థానము, 5 పుత్రస్థానము, 6 శుక్రస్థానం. శత్రుస్థానము, 7 కలత్ర స్థానం అంటే భార్య భర్త స్థానము, 8 ఆయుర్దాయము, 9 వచ్చేసి భాగ్యస్థానము, 10 వచ్చేసి కీర్తి ప్రతిష్టలు ఉద్యోగము, 11 వచ్చేసి 11 లాభస్థానం. లాభస్థానం, 12 వచ్చేసి వ్యయ స్థానం. ఆ వ్యయ స్థానంలో కూడా మళ్ళీ ఇంకా 2, 3, 4, 5 ఉంటాయి ఫ్యాక్టర్స్ వాటికి. అవును సార్, అవును. ఇట్లా ఉంటదమ్మా ఇది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అవును. 2 లగ్నాలు పక్క పక్కన ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుంది ఇందులో? ఇక ఈ చార్ట్ అనలైజ్ చేసే అతను మహానుభావుడు.
ఉమ్, అది అది అనలైజ్ చేసి అతను చెప్పి గొప్పగా వెళ్ళిన ఇది నవాంశ కుండలి కింద D9 చార్ట్ అంటారు. ఈ రెండు చూస్తారు. మిగతా షోడశ వర్గ పట్టికలు ఆ అసలు చూడరు, పెళ్లికి చూడరు. కానీ అవును సార్. కృష్ణమూర్తి పద్ధతులు అయితే అమ్మా ఈ షోడశ వర్గ పట్టికలు ఈ తలకాయ నొప్పిని తీసేసాడు అతను కృష్ణమూర్తి. ఓకే సార్. ఓకే. మీకు నేను అవి కూడా ఇప్పుడే ఈ క్లాసులోనే మీకు వాటిల్లో కూడా చెప్తాను. అది కూడా ఎంత ఉంటుందని మీరు ఇవన్నీ నేర్చుకొని 10 మందికి చెప్పు తల్లి రేపు. తప్పకుండా సార్. సరే అమ్మా. ఇప్పుడు అష్టకూట వివాహ పంతులు మీరు అడిగింది ఇది. మీకు ఎన్ని వచ్చినాయి అని చెప్పారు పాయింట్లు? 28 సార్. అంగో ఇంతే సార్, 28.5 అంతే సార్. అయితే ఇది కరెక్ట్ గా వెళ్ళింది. ఆ, కొన్ని వెబ్సైట్లు ఏం చేస్తాయంటే ఈ వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, మైత్రి కూటమి, గణ, రాశి, నాడి, ఈ రాశి కూటమిని ఉమ్, బకుటి కూటమి అంటారు. అవును సార్. ఇక్కడ ఏం జరుగుద్దంటే కొన్ని వెబ్సైట్స్ లో ఈ 7, ఈ 8 ఈ కూటమిలకి పాయింట్లు 0 అయిపోతాయి. అవును సార్. అవును. ఎందుకు అవుతాయి అంటే వాళ్ళ సాఫ్ట్వేర్, ఇదంతా సాఫ్ట్వేర్ కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మ్యాచ్ కాకపోతే సాఫ్ట్వేర్ డెవలప్ ఏం చేస్తారంటే 0 పాయింట్స్ ఇస్తుంది. ఉమ్, నెక్స్ట్ ఏం చేయాలి, 0 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఏమన్నా మినహాయింపులు ఉన్నాయా? ఉదాహరణకి ఇప్పుడు బాబుది పాపది ఆది కూటమి, ఆది కూటమి అంటే ఏకనాడి కూటమి అయింది. అవును సార్. ఏకనాడి కూటమి ఉన్న అంటే ఇది దోషం కింద వస్తాయి. అయినా పాయింట్లు వచ్చాయి అంటే అంటే ఏకనాడి కూటమి అయితే 0 అయిపోవాలి, వాళ్ళ సాఫ్ట్వేర్ లో 0 అయిపోద్ది. ఉమ్, ఇక్కడ పాయింట్స్ వచ్చాయి అంటే ఏదో మినహాయింపు ఉంది. ఆ మినహాయింపు ఏందో చూద్దాం. ఇక్కడ అమ్మాయి జన్మించిన శతభిష నక్షత్రం రాక్షస గణ దోషము వర్తించదు కాబట్టి గణకూటమునకు, అంటే గణకూటము పూర్తి అంటే ఇది గణకూటమి. ఇక్కడ ఈ గణకూటమికి అవును పూర్తి సార్. పాయింట్లు ఇచ్చారు అవును. ఇక్కడ. పోతే నెక్స్ట్ అమ్మాయి అబ్బాయి జన్మించిన అశ్విని మరియు శతభిషం నక్షత్ర ఏకనాడి దోషం వచ్చింది. ఓకే, ఇప్పుడు అమ్మాయి వచ్చి అశ్విని నక్షత్రం, అబ్బాయి శతభిషం, అందుకని వీళ్ళిద్దరికి కాదండి. ఏకనాడి దోషం వర్తించదు కాబట్టి ఈ పాయింట్లు యాడ్ అయింది. అవును సార్. వేరే సాఫ్ట్వేర్లు ఏం చెప్తారంటే నేను పేర్లు కూడా చెప్తాను, ఆస్ట్రోసేజు, దృక్పంచాంగము, ఆస్ట్రోటాక్, ఇలాంటి వాటిల్లో ఏం చేస్తారంటే అక్కడ పాయింట్లు 0 అయిపోద్ది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవు 0 అయిన తర్వాత ఈ కరెక్షన్స్ అయిన తర్వాత పాయింట్లు యాడ్ కావాలి. అవును సార్. అయిన తర్వాత కింద ఇలా క్లియర్ గా ఎందుకు ఈ పాయింట్లు యాడ్ అయ్యాయి అని క్లియర్ చేయాలి. అవును సార్. అప్పుడే నేను ఇది, అందుకని నేను దీంట్లో కూడా కరెక్ట్, దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యాప్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చెప్తాను, నేను చూపిస్తాను ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను నేను చేసిన సాఫ్ట్వేర్ అది డౌన్లోడ్ చేశాను అన్నాను కదా సార్. దాంట్లో ఆ, దాంట్లో రెండు రెండు రకాలుగాను ఉంటది సార్. అది ఇస్తాడు, ఇది ఇది రెండు ఉంటాయి సార్. ఓకే అమ్మా, ఓకే. అయితే దీంట్లో ఉమ్, కొన్ని నేను చూసిన వాటిని ఏమంటారంటే బగ్స్ అంటారంట. ఏంటంటే అమ్మా ఇప్పుడు 0 to 5 డిగ్రీల మధ్యలో ఒక గ్రహం ఉందంటే అది బాలస్థితి అంటాం కదా. అవును సార్. అక్కడ ఏంటంటే ఒక్కోసారి అదేం చెప్తారు వాళ్ళు, మృత స్థితి అని చెప్పేస్తుంటారు. ఉహు, ఉమ్, అట్లా ఉమ్. కొన్ని జరుగుతాం, నేను చూశాను కాబట్టి దాని గురించి నేను తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు ఈ గణదోషంలో ఇక్కడ ఏంటంటే ఈ ఏకనాడి కోట దోషం లేదు వీళ్ళకి నక్షత్రాలను బట్టి. అందుకనే ఆ నాడీ కూటానికి పూర్తి అంటే నాడీ కూటానికి పూర్తి పాయింట్లు ఇచ్చారు, ఈ గణ కూటమికి కూడా పూర్తి పాయింట్లు ఇచ్చారు. ఎందుకంటే దేవ రాక్షస అవును సార్. అమ్మాయి జన్మించిన శతభిష నక్షత్రంలో రాక్షస గణ దోషం వర్తించదు. అంటే ఈ దోషం రాక్షస గణ దోషం కాదు. అవును సార్. అవును, అందుకని అలాగని పెట్టారు. అందుకని చెప్పి 6 పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉమ్, మీరేం చేస్తారు జనరల్ గా, దేవ రాక్షస అంటే వీళ్ళిద్దరికి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటది కాబట్టి ఈ అమ్మాయి యుద్ధం అబ్బాయికి జరుగుతా మ్యాచ్ ఉంది. కాదని ఈ మ్యాచ్ వదిలేసుకుంటారు. మీరు ఉమ్, అట్ట చేయకూడదు. అదే సార్. చిన్న పాయింట్ కదమ్మా అసలు. అది కూడా ఇలాంటి ఈ గణకోటములు పట్టుకోకూడదు, యావరేజ్ చూసుకోండి. అసలు ఇట్లా చేసి మ్యారేజ్ వదులుకున్నారంటే ఇక లైఫ్ లో మ్యారేజ్ ఎత్తుక్కోలేము అసలు మనం. అవును సార్, అందుకనే అడుగుతున్నాను సార్. అందుకనమ్మా, అందుకనే చెప్పాను కదా, ఒకవేళ ఇది 0 అయినా కూడా ఈ ఒక్క పాయింట్ పట్టుకోకూడదు. ఒక్క పాయింట్ వల్ల ఉమ్, లైఫ్ అనేది నడవదు. ఉమ్. ఇక్కడ మీకేంది కరెక్షన్ అయింది మంచిదే, కానీ ఒక్కోసారి కరెక్షన్ కాదు. ఆ ఈ 0 అయిపోయింది, మీరేమనుకుంటారు, ఓహో వీళ్ళిద్దరు దేవరాక్షస గణం ఎక్కడో చదివి ఉంటారు వీళ్ళిద్దరు అసలు కొడుకులు అని. జాతకానికి ఏమి చూడాలి సార్? అసలు లగ్నం ప్రకారం ఇప్పుడు ఏకలగ్నాలు చేయొచ్చా సార్? ఇప్పుడు వీళ్ళిద్దరికి వృషభ లగ్నం, ఇద్దరిది ఒకే లగ్నము. ఆ ఇప్పుడు ఏక నక్షత్రం చేయకూడదు అని రాస్తున్నారు కదా, అలాగే ఏక లగ్నం చెయ్యొచ్చా వివాహం? ఆ ఏక నక్షత్రం అంటే పాదాలు మారితే ఇక చేసుకోవచ్చు అంటారు కదా.
వేద ఇప్పుడు నక్షత్రాలు ఏక లగ్నం చెయ్యొచ్చా? ఏకలగ్నం అయితేనా? ఇప్పుడు ఇద్దరిది వృషభ లగ్నం వచ్చిందంటే ఇద్దరిది ఏక లగ్నం. సరే, ఒక పని చేయండి అమ్మా, మీరు మీ పాయింట్స్ క్వశ్చన్స్ అన్ని పెట్టుకోండి అట్లాగా. ఉమ్, కొన్ని నా లెవెల్లో నేను క్లియర్ అయిన మీకు నేను హెల్ప్ చేస్తాను. తర్వాత ఒక మహానుభావుడికి మీకు ఒక నంబర్ ఇస్తాను. ఉమ్, ఆ మహానుభావుడు ఏం చేస్తాడంటే మీకు, ఆయన కూడా ఆర్మీలో 32 సంవత్సరాలు చేశాడు, డబ్బు మనిషి కాదు, ఉమ్, ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజీ చేశాడు. ఓకే. ఆ పోతే ఎన్నో సర్టిఫికేట్ సంపాదించాడు. ఒక మాలాగా ఒక భూమి మీద ఒక మనిషి నిజాయితీగా బతుకుతున్నాడు. ఉమ్, ఆయన చేత మీరు నంబర్ ఇస్తాను, మాట్లాడితే మీకు అన్ని సలహాలు మీకు ఒకటి వచ్చి ఏకలగ్నం చేయొచ్చా చేయకూడదా అని కదా మీకు ఉమ్, వస్తుంది. మీరు అడిగింది ఫస్ట్ అవును ఏక సార్. నక్షత్రం అయితే ఏంటంటమ్మా, పాదాలు వేరైతే అది చేసుకోవచ్చు అంటారు. అవును. ఇప్పుడు ఒకే నక్షత్రం, మామూలుగా ఇక్కడ మామూలు సిద్ధాంతులు ఒకే నక్షత్రం చేయకూడదు, పాదాలు వేరైతే చెయ్యొచ్చు అని చెప్తున్నారు సార్. పాదాలు వేరైతే చేసుకోవచ్చు. వేద నక్షత్రాలు అయితే అంటే కొన్ని నక్షత్రాలకి అపోజిట్ ఉన్నాయి, వేద నక్షత్రాలు అంటారు. వేద వేద విన్నామ్మా, వేద అని విన్నాను సార్. అవి వేద నక్షత్రాలు అయితే చేయకూడదు అంతే కదా సార్? అంటారు. కానీ ఆ ఒక్క పాయింట్ మీద పట్టుకొని ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు అప్పుడు నక్ష ఆమ్, ఇప్పుడు రాసులకి ఆ, అప్పుడు ఉమ్, మా రాసులు చెప్పమ్మా. ఆ, ఆ, రాకూడదు. అదే నక్షత్రాలు కౌంట్ చేస్తారు కదా సార్. ఏం కౌంట్ చేస్తారమ్మా? నక్షత్రం టు నక్షత్రం కౌంట్ చేస్తారు కదా సార్. ఇప్పుడు తినది అశ్విని నక్షత్రం, అమ్మాయిది శతభిష నక్షత్రం అనుకోండి. ఆ, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఇలా కౌంట్ చేసుకుంటే అమ్మాయి నక్షత్రానికి ఎంత వచ్చినాయి, మళ్ళీ అలాగే అమ్మాయి నుంచి అబ్బాయికి ఎంత వచ్చినాయి చూసి మార్కులు ఇస్తారు కదా. అవన్నీ అంత అంత ఇంత చూస్తే అసలు మ్యారేజ్లు కావమ్మా. ఆ అదే అది అంటే లగ్నాలకు కూడా అలా చూడాలా అంటే, ఇప్పుడు అబ్బాయి లగ్నం నుంచి ఇప్పుడు ఒక ఆరో లగ్నం అమ్మాయిని చేయకూడదు, 8దో లగ్నం అమ్మాయిని చేయకూడదు, లేకపోతే 12వ లగ్నం అబ్బాయిని చేయకూడదు, అలా ఏమైనా ఉంటాయా? నా అవన్నీ డౌట్, జస్ట్ డౌట్ అడుగుతున్నా. అవన్నీ ఏం లేవు కదమ్మా. ఆ సరే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీకు అసలు అష్టగణకు నాకు నాకు ఒక జస్ట్ క్లారిటీ అంటే ఏంటంటే, ఎలా చూడాలి చెప్పేయండి సార్, సరిపోతుంది. నేనేం అంటే ఒక చెప్తాను. అమ్మాయిది ఒక అబ్బాయిది కలిపి మీరు చూసారు కదా. ఇప్పుడు 2, 4 చూసుకోండి, కుటుంబము, అష్టం చూసుకోండి, లాభం చూసుకోండి, ఇవి చెప్తున్నారు కదా సార్. ఇవి చెప్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఏ జాతకంలోనూ అన్ని కరెక్ట్ గా ఉంటాయని నేను అనుకోను. చాలా రేర్ కదా అన్ని కరెక్ట్ గా ఉండాలంటే. అంటే 2 బాగుంటే 11th బాగోకపోవచ్చు, 11th బాగుంటే 10th 4th బాగోకపోవచ్చు. మెయిన్ గా ఏమి చూసుకుని ఒక అమ్మాయిని తెచ్చుకోవాలి, లేకపోతే ఒక అబ్బాయిని తెచ్చుకోవాలి, ఎవరి జాతకాల్లో అయినా. ఏందమ్మా, ఒక విషయం చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే ఉమ్, ఎక్కువ ఉమ్, మనము చూడండి, మీకేం జరుగుతుందంటే మీరు ఈ మ్యాచ్ ని చేసేసుకోండి. ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఉమ్, ఆ ఏం విషయాలు చెప్తానంటే, ఈ చార్ట్ లో మనం ఏం చూస్తామంటే, ఉమ్, ఇప్పుడు బాబుది వృషభ లగ్నం అమ్మ. అవును సార్. వృషభ లగ్నానికి శుభగ్రహాలు ఏమవుతాయంటే, ఈ లగ్నానికి శుక్రుడు, కోణాధిపతులు అంటే 1, 2, 3, 5, 4, 5. 1, 5, 9 కదా సార్. 1, 5, 9. 5 అంటే ఇక్కడ వచ్చేసి బుధుడు పడతాడు. బుధుడు, తర్వాత శని 5, సార్. 6, 7, 8, 9 శని. అలాగే వృషభ లగ్నానికి 4th లార్డ్ రవి కూడా శుభుడే కదా సార్. చెప్తున్నా, ఒక్క నిమిషం వస్తున్నాను, కేంద్రాలు చూద్దాం తర్వాత. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ వచ్చేసి బాబుకి ఇది లగ్నం వృషభ లగ్నం కాబట్టి బుధుడు, ఆ ఉమ్, బుధుడు ఒక 5, కోణం అంటే 5, 1, 5 వచ్చేసి ఇక్కడ వచ్చేసి శుక్రుడు, బుధుడు, 5లో బుధుడు పడతాడు. 6, 7, ఉమ్, 8, 9. 9 అంటే శని. అవును సార్. అప్పటికేమైంది, శుక్రుడు, బుధుడు, శని, వీళ్ళు శుభగ్రహాలు. నెక్స్ట్ వచ్చేసి కోణాధిపతి, కేంద్రాధిపతులు కూడా శుభులే అవుతారు.
4, 7, 10, 1, 2, 3, 4. 4 అంటే సూర్యుడు. ఉమ్, 4, 5, 6, 7. కానీ 7 ఎందుకు తీసుకోమంటే మారక స్థానం కాబట్టి రెండు వచ్చేసి నీకు 2, 7 మారక స్థానాలు. ఉహు, ఉమ్. 7 మారక స్థానాలు కాబట్టి ఇక్కడ బుధుడు, ఇక్కడికి వచ్చిన బుధుడు ఈ రెండో స్థానం మారక స్థానం వల్ల ఈ బుధుడు తీసుకోం. అవును సార్. ఓకే. అందువల్ల ఇక్కడ ఈ శుక్రుడు, ఈ శని పోతే 4 కేంద్రాధిపతి, 1, 2, 3, 4 కేంద్ర స్థానం. ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడు. ఓకే. 4, 5, 6, 7. 7 వచ్చేసి ఏమవుతుంది మనకి ఏడో స్థానం అంటే ఏడు మారక కుజుడండి. 7 మారక స్థానం. మారక్. అందుకని ఉమ్, కుజుడిని కూడా తీసుకోం. 10, ఉమ్. 7, 8, 9, 10. శనిదండి. శని ఆల్రెడీ మనకు వచ్చింది. ఉమ్, అవును సార్. అప్పుడు మనకేమో ఎన్ని శుభగ్రహాలు వస్తున్నాయి. ఒకటి వచ్చి శుక్రుడు వస్తున్నాడు, బుధుడు రవి రావడం లేదు. వస్తున్నారు సార్. అమ్మా. ఉమ్. రవి శని వస్తున్నారు సార్. ఆ రవి శని ఈ శుక్రుడు కూడా వస్తున్నాడు కదా. అవును సార్. శుక్రుడు రవి శని వస్తున్నారు సార్. ఆ ఈ శుక్రుడు, రవి, శని వస్తున్నారు. ఉమ్. అర్థం ఎంత శుభగ్రహాలు అవుతాయి కదా. ఇప్పుడు మామూలుగా నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఆ 5వ స్థానం బుధుడికి వచ్చింది కదా సార్. అందుకని 2వ స్థానం వచ్చినా తీసుకోవచ్చేమో కదా సార్, తీసుకోకూడదా? అంటే అమ్మా 1, 2, 3, 4, 5 వచ్చింది బుధుడు. ఉమ్, కానీ బుధుడు 5వ స్థానం వచ్చినప్పుడు మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీరు ఇక్కడ మనకి బుధుడు ఎందుకు క్యాన్సిల్ అయ్యాడు? ఒకటి ఉమ్. 1, 2, 3, 4, 5. మన బుధుడిని నేను ఎందుకు క్యాన్సిల్ చేశాను? బుధుడు 5కి దీంట్లో వస్తున్నాడు కదా, కానీ కేంద్రాల్లో ఏమన్నా వస్తున్నాడా? 2, 7. ఆహా, మీరు రెండు రెండు వచ్చిందని చెప్పేసి క్యాన్సిల్ చేశారు సార్. ఓకే. 2 అంటే 2 వచ్చింది మారక స్థానం అవుతుంది కదా, అందుకని మారక బుధుడిని స్థానం వచ్చిందని క్యాన్సిల్ చేశారు. అది కరెక్ట్. 1, 2 అంటే మారక స్థానం. మారక స్థానం, మారక స్థానాలమ్మ 2, 7. కానీ 7 కన్నా కూడా 2 చాలా స్ట్రాంగ్ అంటారు. ఉహు. అందుకని నేను చెప్పేది మారక స్థానాలు కింద బుధుడు వెళ్తాడు. బుధుడు ఓకే. బుధుడు మారక స్థానం కింద వెళ్తాడమ్మా మీకు. అందుకని చెప్పేసి బుధుడిని తీసేసాను నేను. ఇక్కడ వచ్చేసి శుక్రుడిని పెట్టాను. ఎందుకంటే ఈ వృషభానికి అధిపతి శుక్రుడు, లగ్నాధిపతి శుభుడు. ఆ శుక్రుడు నెక్స్ట్ వచ్చేసి కేంద్ర స్థానం 1, 2, 3, 4 రవి. మరి శుక్రుడికి 6వ స్థానం కూడా వచ్చింది కదా సార్ మరి. 6 వచ్చింది. 2 రాసులకు ఉంటారు కదమ్మా. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కోణాధిపతులు, కేంద్రాధిపతులు శుభులు కదా. అవును సార్. అవునండి. కేంద్రాధిపతులు రాసుకోండి అమ్మా. 1, 5, 9 కోణాధిపతులు, కేంద్రాధిపతులు 4, 7, 10. 4, 7, 10 సార్. అవును సార్. అవును. అప్పుడు వీటిల్లో మనం ఏం చేయాలంటే ఈ మారక స్థానాలు, బాధక స్థానాలు ఈ తీసేయాల్సి వస్తాయి. ఉహు, ఉమ్. మారక స్థానాలు, బాధక స్థానాలు, దుస్థానాలు వచ్చి 6, 8, 12. అవును సార్. అవును. అప్పుడు ఈ 6, 8, 12 అంటే మనకి 6, 8, 12 కూడా దేంట్లో పట్టడం లేదు. దేంట్లో పట్టడం లేదు, కేంద్ర కోణాల్లో లేవు. ఎందుకంటే 1, 5, 9 కోణాలు, 4, 7, 10 కేంద్రాధిపతులు. ఆ ప్రకారం మనకి ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఈ 4 కూడా అధిపతి కాబట్టి, అంటే కోణం 5లో కింద వస్తాడు కాబట్టి అందుకని నేను బుధుడిని తీసేసాను. ఓకే సార్. పోతే ఇక్కడ వచ్చిన శుక్రుడు ఓకే నాకు. 2, 3, 4, 5 బుధుడిని తీసేసాను. 6, 7, 8, 9 శని. కాబట్టి శుక్ర శని. నెక్స్ట్ 1, 2, 3, 4 రవి ఓకే. 5, 6, 7 ఏడో స్థానం అంటే మారక స్థానంలో వస్తున్న కుజుడిని కేంద్రంలో వచ్చినా కూడా తీసేసాను. 8, 9, 10 శని. అర్థమైందమ్మా ఎన్ని గ్రహాలు వచ్చినాయి శుభగ్రహాలు? అర్థమైంది సార్. అర్థమైంది సార్. శుక్రుడు రవి శని వచ్చారు సార్. ఓకే. అయితే ఇప్పుడు మీకు ఆన్లైన్ జ్యోతిషం మళ్ళీ వెళ్తున్నాను దాంట్లోకి. మీకు శుభగ్రహాలు, పాపగ్రహాలు తీయటానికి ఎట్లా మనం వేసిన ప్రకారం
ఇప్పుడు ఒక్కొక్క బాబుకి ఇండివిజువల్ కుండలు దిద్దాం. ఉమ్. చెప్పండి. టైం సాయి మెయిల్. టైం డేట్ ఎంతమ్మా? 6 సార్, 6 6. ఓకే. నెక్స్ట్ 11 నవంబర్. నవంబర్ 1995 సార్. 1995. టైం 7 ఒక్క నిమిషం సార్, ఈవినింగ్. 1 మినిట్. మార్నింగ్. మార్నింగ్ ఈవినింగ్? నైట్ సార్, నైట్. ఈవినింగ్. 7 ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్ గా గుర్తు పెట్టుకున్నారా? ఒక్క నిమిషమా, అదేమన్నా డిఫరెన్స్ ఉంటుందా? అంతే సార్. అదే మీరు అన్నారు కదా, కొంతమందికి ఏముందంటే మనకి చేసేటప్పుడు గుర్తు ఒక 5 నిమిషాలు అటు ఇటు జరగచ్చు అనుకుంటాను. అంతే అంతే, అంటే డాక్టర్ నోట్ చేసి చెప్పింది సార్ నేను చెప్పేది. వీళ్ళు జరుగుతూ ఉంటాయి ఇలాగా. వాళ్ళు కూడా అంతే. 2 మినిట్స్ అని 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే సంధి లగ్నాల్లో తేడా వస్తుంది. ఓకే. ఇండియా అనపర్తి. అనపర్తే కదమ్మా? అవును సార్. అనపర్తి, ఈస్ట్ గోదావరి. ఓకే. ఇప్పుడు మనం చూసుకోమ్మా. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? 6 నవంబర్ 95. కరెక్టే సార్. ఓకే. 71 అనపర్తి. ఓకే. పంచాంగ వివరాల్లోకి వెళ్తే బాబుది పంచాంగ సోమవారం సార్. సోమవారం. అది ఇక్కడ తెలిసిపోవాలి కరెక్ట్. ఇక్కడ వైదికలో కూడా సోమవారం, ఎందుకంటే సూర్యోదయానికి ముందు పుడితే ఇది ఆదివారం కింద వచ్చేస్తుంది. అవును సార్, అవును. కానీ బాబు పుట్టింది సూర్యోదయం తర్వాత కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ మన వేదిక్ క్యాలెండర్ లో సోమవారమే కరెక్ట్. ఇది తల్లిదండ్రులు క్లారిఫికేషన్ తీసుకుంటారు, అడుగుతారు. దీన్ని బట్టి ఒక అవును కరెక్ట్ సార్. ఐడియా, సోమవారమే పుట్టాడని. అంటే డేట్ అవును. కొంచెం కరెక్ట్. మేష రాశి, అశ్విని. ఇది పౌర్ణమి, పౌర్ణమి. బాబుది పౌర్ణమి అంటే పౌర్ణమి సార్, కృష్ణపక్షం. కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అంటే పక్షం అవును. వచ్చేసి ఋతువు. తిథి వచ్చేసి పూర్ణిమ. ఆ ఉమ్. తిథి పూర్ణిమ. పూర్ణిమకు వచ్చేసిందంటే అమావాస్య నుంచి పాడ్యమి, విధియ, తది అట్లా వచ్చి లాస్ట్ పూర్ణిమకి వచ్చింది. అవును సార్. అంటే కృష్ణపక్షం, శుక్లపక్షంలో. అవును సార్. శుక్లపక్షమే కదమ్మా? శుక్లపక్షం అంటే ఆ, ఏంటంటే మన అమావాస్య నుంచి రైజింగ్ మూన్ ని శుక్లపక్షం అంటారు. అవును సార్. అవును. పోతే అబ్బాయిది కేతు దశ, కేతు మహాదశలో పుట్టాడు. ఇప్పుడు కేతు అయిపోయి ఉంటే కేతు తర్వాత ఫస్ట్ వచ్చేసి కేతు, శుక్ర. శుక్ర, శుక్ర రవి. తర్వాత సూర్య, చంద్ర. కుజ మహాదశ ఇప్పుడు నడుస్తుంది. చంద్ర నడుస్తుంది సార్. అవును సార్. చంద్ర నడుస్తుందా? కేతు అంటే 7 ఉమ్. సంవత్సరాలు. శుక్ర 20, 27. ఆ సూర్య 6, కేతు 7 27. సంవత్సరాలు రన్ అవ్వలేదు కదా సార్, కేతు లాస్ట్ లో పుట్టాడు సార్. కేతు 7 సంవత్సరాలు లాస్ట్ లో పుట్టాడు అంటే 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరం ఏమి ఉంటుంది. అంతే. ఉమ్. కేతు ఆల్మోస్ట్ తీసేసిన. శుక్ర 26, 20 సంవత్సరాలు. నెక్స్ట్ చంద్ర 6 సంవత్సరాలు, రవి 7, 26 సంవత్సరాల బాబుకి ఇప్పుడు. 29 సార్. ఓకే. అంటే కేతు లాస్ట్ అన్నాడు, 1 సంవత్సరం మిగిలిందన్నారు ఏళ్ళు. ఓకే. మరి ఇప్పుడు రవి 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 చంద్రలో కొంత నడిచింది. అంతే సార్. అంటే రవి సారీ చంద్ర కాదు, సూర్యకి 6 సంవత్సరాలు కదా, 6 సంవత్సరాల్లో కొంత నడిచింది. కేతు, శుక్ర, సూర్య. అవును సార్. ఓకే. కేతులు కొంత 1 సంవత్సరము. శుక్రుడికి 20 సంవత్సరాలు. సూర్యుడికి 6 సంవత్సరాలు. నెక్స్ట్ చంద్ర వస్తుంది. సరే అమ్మ. అయితే 29 అని 27, 29 ఇప్పుడు. అంతే, 29 సార్. ఓకే. ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే మనకి మనకి ఏం కావాలి? మన ఇక్కడ ఏమొస్తున్నాయి శుభగ్రహాలు? శుక్ర, శని, సూర్య, బుధ. ఉమ్. కానీ బుధ అనేది నేను నా ప్రకారం ఏంటంటే బుధని ఎందుకు తీసుకోలేదు మీకు కారణం కూడా చెప్పాను. నేను అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశాను. శుక్ర ఒకే లగ్నంలో ఉన్నాడు. శని 9 అంటే కోణాధిపతి. సూర్యుడు వచ్చి నీకు కేంద్ర స్థానంలో వస్తున్నాడు. ఆ
అవును సార్. బుధుడిని నేను మారక స్థానం వల్ల రెండులో బుధు వస్తున్నాడు కాబట్టి, రెండులో బుధుడు అంటే మారక స్థానం కాబట్టి నేను తీసాను. మారక గ్రహాలు ఇక్కడ వీళ్ళు మటుకు మారక గ్రహాలు కుజ గురు శుక్ర అని రాశారు. ఓకే. అవును సార్. అవును. సరే, మనం ఏం చేద్దామంటే వీళ్ళ ప్రకారం, అంటే వీళ్ళు ఫేమస్ వెబ్సైట్ కదా ఇది, శుక్ర శని అవును సార్. సూర్య బుధ. ఓకే. ఉమ్. శుక్ర అవును. ఓకే. ఈ ప్రకారం మీకు కొంత మీకు ఇది ఇచ్చేసాను. పోతే నెక్స్ట్ ఏంటి, మనం ఇది క్లియర్ అయిపోయింది లగ్న నవాసకుడు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఓకే. చెప్పు ఒకసారి. ఇంటికడే ఉన్నాను కానీ వేరే దాంట్లో ఉన్నాను. చెప్పు. ఇక్కడికా? సరే రా. ఎంత ఏంటండి? సరే రా. హలో చెప్పమ్మా. సార్, క్లాసు రేపు తీసుకొచ్చా మళ్ళీ? రేపు తీసుకుందాం, ఎందుకంటే నాకు కూడా క్లాస్ స్టార్ట్ అయిపోద్ది కాసేపట్లో. ఆ, సరే సార్. రిలేటివ్స్ వస్తానని ఫోన్ చేశారు సార్. ఓకే అమ్మా. ఓకే. ఓకే. థ్యాంక్ ఓకే అమ్మా. ఓకే అమ్మా. యూ.